యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం. అప్పుడే మనం 2014లో 2 మాసాలు పూర్తి చేసుకున్నాం. మార్చి మాసం 31 దినాలు. 31 దినాలు కీర్తనల గ్రంథం కొనసాగుతుంది. 31 దినాలకి కూడాను ఎపిసోడ్ సహకారులు కావాలి. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ మాసంలో ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాలన్నింటికీ కూడాను ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి మాసం 50-100 రూపాయలు చొప్పునిస్తూ పరిచర్య అవసరాలు తీరుస్తున్న ప్రియ కుటుంబాలన్నింటికీ దేవుని దీవెన కలగాలని ప్రార్థిస్తున్నాను. వారికి వందనాలు చెబుతున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇస్తున్నటువంటి కుటుంబం 2 కుటుంబాలు. ఒకటి కోటే పుష్పరాజ్యం గారు కుమారుడు రాజాకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా కుమార్తెలు రత్నకుమారి రజనీ గారు, సోదరుడు రవి సహకారం ఇస్తున్నారు. పుష్పరాజ్యం గారికి, సోదరుడు రాజా రవి గారులకు, రత్నకుమారి రజనీ గారులకు ధన్యవాదాలు. రెండవ కుటుంబం కీర్తిశేషులు ఎన్ సుభాస్కరరావు శారదామణి దంపతుల యొక్క కుమార్తె శైలజ గారు కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు. శైలజ గారికి ధన్యవాదాలు. వారి సహోదరులు, వారి కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించేటట్లు ప్రార్థిద్దాం. వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. నేటి వాక్య ధ్యానం మనందరికీ దీవెనకరంగా ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ మాసం అంతా సహాయం చేసిన దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞత స్తుతి చెల్లిద్దాం. రానున్న మాసానికి ప్రభువు సహాయం చేసేటట్లుగా ప్రార్థన కూడా చేద్దాం. ఆంధ్రప్రదేశ్ శాంతియుత ఆంధ్రప్రదేశ్గా ఆశీర్వదించబడినట్లు మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ఈ మాసానికి చివరి దినం ప్రభు, మీ పాదాల యొద్ద ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అంగీకరించండి. మాకు మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు. ఈ దినం ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కోటే పుష్పరాజ్యం గారు, రాజా రవి, రత్నకుమారి రజనీ గారులకు మీ దీవెనిమ్మని ప్రార్థిస్తున్నాము. అలాగే సుభాస్కర్ రావు గారి కుమార్తె శైలజను మీరు దీవించండి. 5 దినాలు శైలజ గారు ఎపిసోడ్స్ ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్యము ద్వారా నాతో మాతో తేటగా మాట్లాడండి. అబద్ధ బోధలు పెరిగిపోతున్న ఈ చెడ్డ దినాల్లో సత్యవాక్యమును సరిగా విభజించు వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన, ఆసాపు కీర్తన. 50వ సంకీర్తన 23 వచనాలు కలిగిన కీర్తన. దీనిలో గంభీరమైనటువంటి రక్షణ సందేశం దాగుంది. ఇశ్రాయేలీయుల నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? బలులను కోరుతున్నాడా?
రక్తాన్ని కోరుతున్నాడా? బహుమానాలు కోరుతున్నాడా? ఈ దినాల్లో చాలామంది దేవుని పేరిట బహుమానాలు, దేవుని పేరిట కానుకలు, దేవుని పేరిట ఆస్తులు, బంగారం కోరుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి రక్షణకు దేనితో వెలకట్టగలుగుతాం? ఏమిచ్చి రక్షణ సంపాదించుకోగలుగుతాం? రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్న ఈ దినాల్లో వాస్తవం ఏమిటి? ఇది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఉంది. ఏమి తీసుకుని వచ్చి దేవుని సంతోషపెట్టగలుగుతాం? సమస్తం ఆయన సృష్టించిందే, అన్నింటికీ ఆయనే యజమానుడు, అధికారి. ఇక మనమేం తీసుకెళ్ళగలుగుతాం? మన యాటిట్యూడ్, ప్రాపర్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్, ట్రూత్ఫుల్ యాటిట్యూడ్, ఇది దేవుడు కోరుతుంది. సరి అయిన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. మరి దేన్ని కోరటం లేదు. ఇది తేటగా 21వ శతాబ్దపు మానవ జనాంగానికి బోధించవలసినటువంటి బాధ్యత క్రైస్తవ బోధక బృందానికి ఉన్నది, సంఘానికి కూడా ఉన్నది. కాబట్టి ఈ కీర్తన, దీని అందరి చరణాలు యూదులకు రక్షణను గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వర్ణించడానికి రాశాడు. మొదటి వచనం చదువుతాను. ఈ కీర్తన ధ్యానించడానికి ముందు నేను చదివినప్పుడు చాలా అడ్మైర్ అయ్యాను, చాలా ఆనందించాను, సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఎంత తేటగా మాట్లాడతాడు దేవుడు తన ప్రజలతో వాక్యం ద్వారా. గ్రహించినప్పుడు ఆనందించాను. మొదటి వచనం 50వ సంకీర్తన మొదటి చరణం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవాది దేవుడు, దేవాది దేవుడు ఏమిటి? ఈ పదం ఇలా రాశాడు ఏమిటి? దేవుడు అంటే చాలు కదా. దేవాది దేవుడు, ఈ పదం అర్థం రాజాది రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటే ప్రభువులకు ప్రభువు, జ్ఞానులకే జ్ఞాని. అవునా? కనుక ఇక్కడ దేవాది దేవుడు అన్నప్పుడు ఎందుకు ఈ విధమైన అడ్రస్సింగ్ చేస్తున్నాడు ఆసాపు అని మనం చూస్తే, యూనివర్సల్ ఇన్విటేషన్, సార్వత్రిక ఆహ్వానం ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ సార్వత్రిక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తనను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా? దేవాది దేవుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. లోకంలో మొట్టమొదట ప్రారంభంలో సృష్టి ప్రారంభించినప్పుడు మానవుల జంట ఒక్కటే ఉంది, ఆదాము హవ్వ. ఆ తర్వాత వారికి సంతానం కలిగారు, మరలా వారికి సంతానం కలిగారు, ఆ సంతానానికి మరలా సంతానం కలిగారు. ఇలాగా భూమి మీద మనుష్య జాతి వర్ధిల్లి విస్తరించారు. అలా విస్తరించినప్పుడు దేశాలుగా విభజించబడ్డారు, ప్రాంతాలుగా విభజించబడ్డారు. ఆదికాండం 11వ అధ్యాయానికి పూర్వకాలంలో ఒకే భాష ఉండేది. నోవహు జలప్రళయం అనంతరం ఒకే భాష ఉండేది. ఆ ఒకే భాష కలిగినటువంటి మానవ జాతి దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఆలోచించటం ప్రారంభించారు. భూమి మీద నోవహు కాలములో వచ్చినటువంటి జలప్రళయం వంటి ప్రళయం మరలా వచ్చినా కూడా మనం చచ్చిపోకూడదు, ఇది వాళ్ళ ఆలోచన. వెరీ సింపుల్. అసలు అలా రాకుండా ఉంటుంది కదా, దేవుని వాగ్దానం అది, రాదని. మరి ఎందుకు బాబేలు శిఖరం కట్టుకోవాలనుకున్నారు?
బాబేలు శిఖరం, బాబెల్ టవర్ ఎందుకు కట్టాలనుకున్నారు? నోవహు కాలంలో వచ్చిన విపత్తు లాంటి విపత్తు వస్తే ఎత్తైన స్థలానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. నేను ఎప్పుడు ఆలోచన చేసి చెబుతూ ఉంటాను, మానవుడు ఎన్నుకునే పరిష్కారాల్లో దైవ పరిష్కారం వైపు వెళ్ళటానికి ఇష్టపడ్డు. మానవుడు తన సొంత పరిష్కారం వైపు వెళ్ళటానికి ఇష్టపడతాడు. నోవహు కాలంలో నోవహు రక్షించబడ్డాడు కదా, వాళ్ళ ముందే జలప్రళయం నుండి రక్షించబడిన నోవాహును మాదిరిగా పెట్టుకుని దేవునికి లోబడి భద్రపరచబడటం చేతనవుతుంది అని నేర్చుకోవలసిన మానవులు అలా ఆలోచించలేదండి. దేవునికి అవిధేయులై ఉండి కూడాను, దేవుని ఉగ్రత వచ్చినప్పటికీ కూడాను తప్పించుకోవటానికి బాబేలు శిఖరం కట్టాలి అనుకున్నారు. మానవ పాప హృదయం మానవుడిని స్వచిత్తం నెరవేర్చుకోవటానికే ప్రేరేపిస్తుంది తప్ప దైవచిత్తం వైపు వెళ్ళటానికి ఒప్పుకోదు. అంతెందుకు, లోతు సొదొమ గొమొర్రాల పట్టణంలో నివాసం ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాల్చేయటానికి దేవదూతలను పంపగా దేవదూతలు చెప్పారు, లోతు మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తాం, నువ్వు బయటికి వెళ్ళిపో. వెళ్ళలేదు, తడవు చేశాడు. అప్పుడు చేతుల మీద ఎత్తి పట్టుకొని దేవదూతలు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొస్తుంటే, నీవు పలానా చోటకు వెళ్ళు, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోమని ప్రభువు చెబితే లోతు అంటాడు, అయ్యా ఈ స్థలానికి వెళ్తాను, ఇది సోయరు, ఇది చిన్నది, ఇక్కడ పోతాను అన్నాడు. దేవుడు చెప్పిన స్థలంలో సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది, అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. కానీ లోతు తాను కోరుకున్న స్థలానికి వెళ్తానన్నాడు. గ్రహిస్తున్నారా? మానవ మనస్సు దేవునికి విరోధంగానే ప్రణాళిక చేస్తుంది. చెబుతాను, జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం నీతిగా ఉండాలనుకుంటాం, చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోతూ ఉంటాం. మనం యథార్థంగా ఉండాలనుకుంటాం, అతి చిన్న శోధనకే పడిపోతూ ఉంటాం. కారణము మనలోని పాప స్వభావం మనల్ని మరలు కొల్పి పాపంలో పడేస్తుంది. అది ఎరిగినవాడు దేవుడు. కనుక మానవులు ఏం చేశారు? బాబేలు శిఖరం అనంతరం భూమి మీద దేవుడు చెదరగొట్టాడు వాళ్ళని. ఆ టవర్ దేవుడు కూల్చేశాడు, భూమి మీద భాషలు తారుమారు చేసి చెదరగొట్టేశాడు. చెదరగొట్టినప్పుడు ఎవరి కాళ్ళకి భాష వచ్చేసింది. మీరు గమనించారో లేదో, నైబర్హుడ్ లాంగ్వేజ్, ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళం, పక్కన కన్నడ, కొంచెం పక్కన తమిళం, కొన్ని పదాలు హిందీ, కొన్ని పదాలు చూడండి కలుస్తాయి, కొన్ని పదాలు కలుస్తూ ఉంటాయి. భాష మీరు కన్నడ టీవీ ఎప్పుడైనా వినండి, చాలా తెలుగు పదాల్లో దొరుకుతూ ఉంటాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటి హిందీ పదాలు కొన్ని తెలుగు పదాల్లో కలుస్తూ ఉంటాయి అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి ఇవి డివైడ్ అయినప్పుడు ఒకే భాష నుండి వచ్చినవి కనుక సిమిలారిటీస్ ఉన్నాయి లాంగ్వేజ్ అన్నింటిలో కూడా. ఆ విధంగా మనుషులు విడిపోయిన తరువాత, ప్రాంతాలు దేశాలకు ఏర్పడి విడిపోయిన తర్వాత ఎవరికి వారే దేవుణ్ణి కలిగి ఉండాలనే తపనతో తమంతట తాము దేవుళ్ళను తయారు చేసుకున్నారు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మనం చూస్తే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో కనుక మనం చూస్తే, నోవాహు యొక్క సంతానం హాము, షేము, యాపేతులు వారి పిల్లలకు ఎడ్యుకేట్ చేశారు దేవుని గురించి. బాబేలు శిఖరం అనంతరం డివైడ్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా స్కాటర్ అయిపోయినటువంటి జాతులు, మానవ జాతులు దేవుణ్ణి కనుగొనటం వారికి అర్థం కాక, దేవుని గురించి కొంత ఐడియా ఉంది, దేవుడు భయంకరమైన వాడు, తీర్పు తీరుస్తాడు, చంపేస్తాడు ఆయన పాపం చేస్తే, ఆ కాన్సెప్ట్ దేవతలను దేవుళ్ళను చేసుకోవటం ప్రారంభించారు. అర్థమవుతుందా? కనుక దేవుడు అనే పదం
ఒరిజినల్ గాడ్కి చెందినటువంటి ఆ అనుభవం వారిలో ఉన్న అనుభవాన్ని తర్వాత తరాలకు పాస్ ఆన్ చేయటంలో తమంతట తాము దేవుళ్ళను తయారు చేసుకున్నారు. చూడండి, కొన్ని కాలనీస్ కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ రకరకాలైన కొత్త దేవతలు దేవుళ్ళు పుడుతూ ఉంటారు. కాలక్రమేణా మీరు గమనిస్తూ ఉంటే నేమ్స్ ఆఫ్ ద గాడ్స్, దేవుడి పేర్లు కూడా మారిపోతూ వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏది నచ్చిందో దాన్ని దేవుడిగా భావించి ఏర్పాటు చేసుకుంటున్నారు. అలా దేవుళ్ళుగా భావిస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుడు అన్నప్పుడు అలా భావిస్తున్న వారు లేరు కదా. అయితే వాక్యం ఏం చెబుతోందంటే మానవునికి శత్రువైనటువంటి అపవాది మనుషులలో దేవుని కొరకున్నటువంటి దాహాన్ని వినియోగించుకుని వారి యొక్క అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారిని ప్రక్కదారి పట్టించి దేవుని మహిమను దొంగిలించి మానవులను తమకు అనుకూలంగా దురాత్మ శక్తులు మార్చుకున్నాయి. ఇది మానవ జ్ఞానానికి అందేది కాదు, ఇది వాస్తవ సత్యం. ఇది కనుక అనేక దేవతలను అనేక దేవుళ్లను మానవ జాతి చేసుకుంది. అందుకే చెబుతున్నాడు, సకల మానవులకు భూనివాసులందరికీ తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు ఉన్న భూనివాసులు అంటే అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు చెందినటువంటి మానవుల్ని ఆయన పిలుస్తున్నప్పుడు వారు దేవుళ్ళుగా ఏర్పరచుకున్నారే, వారికి కూడా దేవుడైన వాడు అంటే సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చి పిలుస్తున్నాడు. ఇన్విటేషన్, ఆజ్ఞ ఇచ్చాడు కమాండ్మెంట్. వీ షుడ్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కమాండ్మెంట్ అండ్ ద ఇన్విటేషన్. ఆహ్వానం వేరు, ఆజ్ఞ వేరు. రెండింటిని క్లబ్ చేసి చెబుతున్నాడు ఇక్కడ. ఇట్స్ ఎ కంపల్సరీ మ్యాండేటరీ ఇన్విటేషన్. కనుక ఇరువురు రావాల్సిందే, అందరూ రావాల్సిందే. ఏ దేవుణ్ణి పూజిస్తున్న వారైనా ఏ దేవుణ్ణి సేవిస్తున్న వారైనా కూడాను అందరికీ కూడా ఒక యూనివర్సల్ కాల్, సార్వత్రిక పిలుపు దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు సకల మానవ జాతికి, భూలోక నివాసులందరికీ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? దేనికి? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ బై గివింగ్ దిస్ ఇన్విటేషన్? ఈ యొక్క ఆహ్వానం పంపటంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఆయన ఆలోచన ఏమిటి? మానవులకు రక్షణ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. మానవులకు తనెవరు అర్థం కావాలి, తన మనస్సు ఏంటో అర్థం కావాలి, తన ఉద్దేశాలు ఏంటో అర్థం కావాలి. ఒక వ్యక్తిని అర్థం చేసుకోకుండా అతనికి అనుకూలంగా నడవటం మనకు చేత కాదు. ఒక వాహనాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని డ్రైవ్ చేయటం రాదు. ఒక సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా దానికి సొల్యూషన్ క్రియేట్ చేయటం ఎవరికి చేత కాదు. ఒక ప్రాబ్లంని అర్థం చేసుకోకుండా దానికి పరిష్కారం సూచించడం ఎవరికి చేత కాదు. కనుక దేవుడు పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడంటే మానవులను తన యొక్క ప్రేమతో పిలుస్తూ వారి ప్రధాన సమస్య రక్షణ, మరణానంతర జీవితం. బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషుని పిలుస్తోంది ఒక అద్భుతం చేయటానికో, భోజనం పెట్టడానికో, ఆరోగ్యం ఇవ్వటానికో, అంతస్తులు ఇవ్వటానికో కానే కాదు. ఈ భూలోక సంబంధమైన అంశాల కొరకైనటువంటిది కాదు దేవుని పిలుపు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చెబుతున్నాను, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? ఒకటే కారణం, నీ మరణానంతర జీవితం ఎక్కడ గడపబోతున్నావు. బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ ఇది. దీన్ని మినహా మిగతా ఎన్ని మాట్లాడతాం మనం. ప్రమోషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి, వెల్త్ గురించి, పాలసీస్ గురించి, ప్రభుత్వం గురించి అన్నీ మాట్లాడతాం. కానీ నువ్వు చనిపోతే
నువ్వెక్కడికి వెళ్తావు? నీ మరణానంతరం నువ్వు తీర్పులో నుంచి నరకాగ్నికి ఉండడానికి వెళ్తావు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీవు నాశనం కాకుండా, నీవు నరకాగ్నికి పోకుండా, నీవు పాతాళవశం కాకుండా, తన సృష్టి అయిన నీవు తన యొద్దకే రావాలి అనే ఉద్దేశం కలిగిన వాడే తాను చేసిన గొప్ప కార్యాన్ని అర్థం చేసుకోవటానికి పిలుస్తున్నాడు. సువార్త ప్రకటన అంటే అదే. దేవుడు మానవుల కొరకు ఏం చేశాడో చెప్పటమే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన అంటే ఏమిటి? మీటింగ్ పెట్టి, మైక్ పెట్టి, లైట్లు కట్టి, బ్యానర్లు కట్టి, పోస్టర్లు అదే అనుకుంటున్నారా? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్టివిటీ టు ప్రమోట్ ద గాస్పెల్. సువార్త చెప్పటం కొరకైన వేదిక నిర్మాణమే తప్ప అది సువార్త ప్రకటన కాదు. గివింగ్ ద మెసేజ్, ఇంట్రడ్యూసింగ్ జీసస్ క్రైస్ట్, వర్తమానము చెప్పి క్రీస్తును పరిచయం చేయటం సువార్త ప్రకటన. కనుక సువార్త ప్రకటన ద్వారా దేవుణ్ణి మనం లోకానికి పరిచయం చేయాలి. అల్టిమేట్ గోల్ ఆఫ్ ద బిలీవర్. అదే విశ్వాసం యొక్క అంతిమమైనటువంటి గమ్యం. ఒక పాపి రక్షించబడాలి, ఇది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. దాని కొరకే మాట్లాడాడు. ఈ 49వ సంకీర్తన అంతా కూడాను దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు? మెటీరియలిస్టిక్ ఇష్యూస్కి తిరిగిపోతున్నారు విశ్వాసులు. ఆత్మ సంబంధంగా ప్రారంభించి లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ముగించేస్తున్నారు భక్తి జీవితాలు. పరలోకములో నుండి ప్రభువు సింహాసనాన్ని విడిచి ఘనతనన్నీ పక్కన పెట్టి రిక్తుడిగా చేసుకుని ఆయన దిగొస్తే రిక్తులైన వారు యేసు ప్రభువుని అడ్డం పెట్టుకొని కుబేరులు అయిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ దిస్? ఏమిటిది జరుగుతోంది? ఏం జరుగుతోంది? కొన్ని వేల కోట్లు సంపాదించిన బోధకుడు కూడా చేయి చాచే ఉంచుతున్నాడు. ఎందుకని? ఎక్కడో మిస్ అవుతుందా? మిస్ఫైర్ అవుతోంది క్రిస్టియానిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూనివాసులారా, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకున్న భూనివాసులారా, అందరూ కూడా రమ్మని పిలుస్తున్నాడు, ఆజ్ఞయిస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన ప్రకాశించుచూ ఉన్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచూ ఉన్నాడు. మన దేవుడు వేంచేయిచూ ఉన్నాడు. ఆయన ప్రకాశించుచూ ఉన్నాడు, ఆయన వేంచేయిచూ ఉన్నాడు. ఈ రెండు పదాలకు ఉన్న కాలపరమైన వ్యత్యాసం చెప్పాలి నేను మీకు. ఆయన ప్రకాశించుచూ ఉన్నాడు. ఎక్కడ? ఒక స్థలం చెప్పబడింది, సియోను అన్నాడు. అంటే ఏమిటి? మందిరం. దేవుడు తన మందిరము నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, మనకు తెలుస్తుందా లేదా? కనుక దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యెహోవా మన దేవుడు వేంచేయిచూ ఉన్నాడు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? మన దేవుడు ప్రకాశించుచూ ఉన్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోను. ఎంత గొప్ప పేరు పెట్టాడు చూడండి దేవుని సంఘానికి. ఎక్కడ ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు? సంఘంలో. పరిపూర్ణ సౌందర్యము గల సియోను యేసయ్య యొక్క సంఘమే. సంఘములో నుండి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశిస్తున్నాడు అనే పదం ఎందుకు చెప్పా అంటే సూర్యుని ఉద్దేశంలో పెట్టుకొని. సూర్యుడు ఒక చోట ప్రకాశిస్తున్నాడని చెబుతాం. తూర్పు దిక్కును ఉదయించాడు. ఎక్కడ వరకు వెళుతోంది సన్ రేస్? భూదిగంతాల వరకు వెళ్ళిపోతుంది. అవునా? కనుక ప్రకాశిస్తున్నాడు, ఒక ప్లేస్ చెప్పాడు. ప్రకాశిస్తున్నాడు అన్నప్పుడు సంఘము నుండి క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. ఎక్కడ వరకు? భూదిగంతాల వరకు. సంఘమునందున్న క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము. అందుకనే పౌలు గారు రాస్తూ అంటాడు, సువార్త యొక్క ప్రకాశము అన్యజనులకు వెళ్లకుండా అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు
ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేశాడు అన్నాడు. ప్రకాశం ఉంది కానీ గుడ్డితనం కలుగు చేశాడు అవిశ్వాసులకు, అపవాది. కనుక సువార్త యొక్క ప్రకాశము అన్నప్పుడు మొదటి రాకడా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు చనిపోయాడు, ఆ రక్షకుడు తిరిగి లేచాడు, ఆ రక్షకుడు పరలోకానికి వెళ్ళాడు, ఆరోహణమయ్యాడు. ఆ రక్షకుడు మరలా తిరిగి రాబోతున్నాడు. యెహోవా వేంచేయుచున్నాడు, ప్రకాశించుచూ ఉన్నాడు, వేంచేయుచూ ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో ఆయన వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన రక్తము చిందించువానిగా వచ్చాడు. మానవ లోక పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లగా, వధించబడే గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి వధించబడ్డాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన శరీరము నలగగొట్టుటకు ఆయన ఇష్టపడ్డాడు. విరవబడింది ఆయన శరీరం. కనుక ఆ ప్రభు వచ్చాడు. ఆ ప్రకాశం మీకు వస్తోంది. దేవుడు ఏం చేస్తున్నాడు? రండి. ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నాడు? అపోస్తలుల 17:4 అంటాడు, అందరూ అంతటా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చాడు కాబట్టి మానవులారా అందరూ మారు మనసు పొందండి, అందరూ మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, పాపాన్ని విడవండి, లోకాన్ని విడవండి, అక్రమమును విడవండి, అవినీతిని విడవండి, పాపక్షమాపణ పొందండి. యెహోవా ప్రకాశించాడు, ఆయన ప్రకాశిస్తున్నవాడు. ఆయన యొక్క సువార్త యొక్క ప్రకాశం ఈ లోకానికి చాటడానికి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు, దేవుడు పిలుపునిస్తున్నాడు. మీరు తూర్పునున్న, పడమరనున్న, లోకంలో ఎక్కడున్నా మీరు ప్రభు దగ్గరికి రండి, ఆజ్ఞయిస్తున్నాడు. యు కాంట్ ఎస్కేప్, నువ్వు తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగోను తప్పించుకుంటావు? నీవు తప్పించుకోలేవు. యెహోవా వేంచేయిచూ ఉన్నాడు. సెకండ్ కమింగ్ 3వ వచనం నుంచి సెకండ్ కమింగ్ చెబుతున్నాడు. ఆయన వేంచేసినప్పుడు మౌనంగా ఉండడు, అగ్ని వీస్తుంది, వాయువు వీస్తుంది, నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు. చెబుతాను ఈ విషయాలు రేపటి వాక్యంలో చెబుతాను. 2 వచనం వరకు చెప్పాను. రేపటి వాక్య ధ్యానంలో 3వ వచనం నుంచి ధ్యానిద్దాం. ప్రభు ఈ మాసం అంతా కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబాలకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం రాజరాజేశ్వరి నగర వాస్తవ్యులు కోటే పుష్పరాజ్యం గారి యొక్క కుమారులు, కుమార్తెలు రాజా గారు, రవి గారు, రత్నకుమారి రజనీ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎన్ సుభాస్కర్ రావు, శారదామణి దంపతుల యొక్క కుమార్తె శైలజ కృతజ్ఞతగా ఇచ్చిన ఎపిసోడ్ను బట్టి బిడ్డకు ధన్యవాదాలు. ప్రభు ఈ కుటుంబాలను దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మీ చేతికి నాయన మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. ఫిబ్రవరి మాసం అంతా కాపాడినందుకు స్తుతులు అర్పిస్తున్నాం. మార్చి మాసం రేపటి నుంచి 31 దినాల్లో ఒక్క ఎపిసోడ్ సహకారి కూడా లేరు. మాకు అనుగ్రహించండి. యేసు దివ్యనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.